దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉగ్రదాడులకు పన్నిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు చెందిన ఒక డాక్టర్ తో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ప్రమాదకర రసాయనాలు, ఆధునిక ఆయుధాలతో భారీ ఉగ్రదాడికి కుట్ర చేస్తున్న హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సుహేల్ మహమ్మద్ సలీంలను అరెస్ట్ చేశారు. మొహియుద్దీన్ ను గుజరాత్ లోని గాంధీనగర్ లో ఈ నెల 7న 2 గ్లోక్ పిస్టళ్లు, ఒక బెరాటా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు, 4 లీటర్ల కాస్టర్ ఆయిల్, రిసిన్ ఆ తయారీకి వాడే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. విచారణలో తాను గాంధీనగర్ జిల్లాలో మారుమూల ఉన్న కలాల్ ప్రాంతంలో ఈ ఆయుధాలు అందుకున్నట్లు అతడు వెల్లడించాడు. ఉగ్ర కార్యకలాపాలు చేపట్టేందుకే వీటిని సేకరిస్తున్నట్లు తెలియజేశాడు.